నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్ని కలవడానికొచ్చినా గానీ, ఏదో ఒక హంగామా జరగడం అనేది జరుగుతుంటది. అయితే ఐపాక్ టీమ్ యొక్క ప్లాన్స్ గూడా అదే విధంగా ఉంటాయి. గ్రీన్ మ్యాట్స్ వేసి రాని జనాన్ని వచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి ఈసారి ఐపాక్ టీమ్ ట్రెండ్ మార్చిందా అంటే అవుననే అనిపిస్తుంది. సో, ఆ ట్రెండ్ ఏంటి? ఇందులో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏపీలో పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో అక్కడ ఐపాక్ టీమ్ ఒక స్కెచ్ వేసింది అనే ఒక వార్త బయటకొచ్చింది. అదేంటి అంటే ట్రాఫిక్ జామ్ ని చేసి ఆ ట్రాఫిక్ జామ్ ఎలా కన్వర్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వచ్చారు అనే విధంగా సాక్షిలో కన్వర్ట్ చేసి చూపించడం అనేది చూసాం. సో అంటే ఐపాక్ ఏంటి సార్, గ్రీన్ మార్క్స్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మార్చిందా? ఇప్పుడు ఐపాక్ యొక్క సలహా తీసుకుని చేస్తున్నాడా, సలహా తీసుకోకుండా సొంత ఆలోచన చేస్తున్నాడా అనేది మనం పక్కన పెడితే, ఉమ్, అసలు ఆ విధానం ఏంటి? ఇక్కడ తను వెళుతున్నది సరే, అంతకుముందు చనిపోయిన కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఉమ్, ఇప్పుడేమో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళాడు. ఉమ్, ఈ రెండిటికి హంగామా అవసరమా? ఉమ్. హంగామా చేస్తున్నారు కదా, హంగామా అవసరమా? దేనికి అవసరం? ఇప్పుడు హ్మ్. హంగామా ఎప్పుడు ఉంటుంది అంటే, పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో సభలో పెట్టినప్పుడు, విజయోత్సవాలు పెట్టుకున్నప్పుడు హంగామా చేస్తారు ఏ రాజకీయ పార్టీ. హ్మ్. ఇది చాలా విచిత్రమైనటువంటి ఆలోచన విధానం. అరే, హ్మ్. నువ్వు పోతున్నది దేనికయ్యా? నువ్వు ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బాధపడుతూ ఉంటే బాధ తీరానికి, నాకు ధైర్యం చెప్పడానికి ఆ కుటుంబానికి వెళ్ళేటప్పుడు దారి పొడుగునా నీకు యుద్ధం ఎందుకు? దారి పొడున టౌట్లు ఎందుకు? దారి పొడున బ్యానర్లు పట్టుకోవడం ఎందుకు? బొమ్మలు పట్టుకోవడం ఎందుకు? దారి పొడవున జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనడం, మనము మళ్ళీ సీఎం జగన్ అని అరవడాలి ఏంటి? ఏంటి న్యూసెన్స్ అంతా? హ్మ్. ఎట్లా నువ్వు ముఖ్యమంత్రిగా చేసావయ్యా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలో అని చేసుకున్నావు. ఇప్పుడు చూడండి, నీ కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయా, ఎవరండి బాధ్యులు దానికి? హ్మ్. బాధ ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబానికి? అవును. ఏం అవసరం ఏముంది? హాయిగా నువ్వు కాన్వాయ్లో వెళ్ళు, ఆ కుటుంబం ఇంటికి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పరామర్శించు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయాల్సుకుంటే చెయ్యి, తిరిగి మళ్ళీ నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. అది పద్ధతి ఎక్కడ? అవును ఇంతకుముందు సార్. చాలా ముఖ్యమంత్రులు చూశాను. అలాగే హ్మ్. అలాగే వెళ్తారు ఏదన్నా వెళ్ళి పరామర్శించాలనుకుంటే. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యావు, ఇప్పుడైనా నీ విధానం మార్చుకున్నావా? ఏంటిది హంగామా ఏంటి? ఇప్పుడు చూడండి, నిన్న అక్కడ పోతున్నావు, ఇది వరద బాధితులు పరామర్శించడానికి. ఎక్కడికి వెళ్తావు? ఒక విలేజ్కి వెళ్తావు అనుకో, అంటే ఆ పొలాల దగ్గరికి వెళ్తావు. హ్మ్. ఆ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడతావు. హ్మ్. లేదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతావు. హ్మ్. సమస్య ఏంటి, ఎంత పంట నష్టం జరిగింది అని విన్న తర్వాత ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలో చేస్తావు, చెయ్యి. హ్మ్. అంతేగాని హైవేలో పోతుంటే కూడా హైవేలో జనాన్ని తీసుకొచ్చి కటౌట్లు పట్టుకొని, ప్లే కార్డులు పట్టుకొని, జగన్ జిందాబాద్, జై జిందాబాద్ కేకలు, అరుపులు, కాబోయే ముఖ్యమంత్రిని అనడం, జగన్ సీఎం అని అరవడం, ఏమైనా కొంచెమన్నా ఉందా? హ్మ్. ఇంగిత జ్ఞానం ఉందేగా? ఇంగిత జ్ఞానం అసలు లేదు. హ్మ్. అవసరమా? అక్కడ నువ్వు పోతున్నది వాళ్ళు బాధపడుతుంటే పరామర్శించడానికయ్యా. నువ్వు విజయోత్సవాలకు పోవడం లేదు. కాన్వాయ్లో పోలీసులు పర్మిషన్ ఎంతవరకు ఇస్తారు అంతవరకు నేను హ్మ్. ఆ కార్లలో వెళ్ళి పరామర్శించి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి నువ్వు నివారించాల్సింది పోయి, నువ్వు ఇంకా నిలబడి చేతులు ఊపుకుంటూ వాళ్ళతో హాయ్ అంటూ ఎందుకు? హ్మ్. నువ్వు పోతున్నది అక్కడ వాళ్ళు బాధపడే కుటుంబాన్ని పరామర్శించడానికి గాని, ఇక్కడ హాయ్ అనుకుంటూ నువ్వు సంతోషంగా పోతున్నావా వాళ్ళ ఇంటికి? హ్మ్. అంత సంతోషంగా అంటే వాళ్ళని చూసి అంత సంతోషం వేసిందా? అక్కడ వాళ్ళు బాధపడేది మీ కంటికి కనపడదా? హ్మ్. ఇదేనా ఈ పద్ధతి? ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. అసలు ఏ సందర్భము, ఎందుకు పోతున్నాము, ఎందుకు ఇలాంటి పనులని? హ్మ్. నువ్వు వెళ్తున్నావంటే నువ్వేమైనా ఎన్టీ రామారావా? ఎన్టీ రామారావు కాలంలో మేము చూసాము. హ్మ్. ఆయన చూడాల, సినిమా యాక్టర్ కాబట్టి విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడి గంటల కొద్ది ఉండి చూశారు. నువ్వు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుపుతున్నావు.
ఉమ్, ఎంపీగా ఉన్నావు, నువ్వు తెలియని ముఖ్యమంత్రిగా చేశావు, అందరూ తెలుసు. నిన్ను చూడాలని ఎవరు వస్తారు ఆ రోడ్ల మీదకి? ఉమ్, చూసి ఎస్, చేసేది ఏముంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఉమ్, నువ్వు వెళ్ళి ఎట్లా అసలు ఎలా అనిపిస్తున్నది మీకు? రొంతన్న విజువల్స్ చూసుకోండి మీరు. ఉమ్, ఇప్పుడు మీరు మీడియా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తామంటే ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. చేసుకోకుండా ఏం ఉండరు. ఏ ఆ, సందర్భం ఏంటి అని చూశాం కదా. ఉమ్, ఇప్పుడు నిన్న ఆ, కూడా కాన్వాయ్లో వెహికల్స్ కొట్టుకున్నాయి. ఆ, అదృష్టం కొద్దీ ఏం జరగలేదు. ఎవరిని అమాయకులు చనిపోయి ఉంటే ఉమ్, ఎవరి గారు ఉమ్. ఎవరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అంటే బయటకు వస్తున్నారు అంటే ఎవరొకరు చనిపోవడం లేదంటే ఎవరి మీదకైనా కారు ఎక్కించడం అక్కడ ఏదైనా జరగడం ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి ప్రజలు ఫిక్స్ అయిపోయారు సార్. ఎందుకు ఇంకా దీంట్లో మార్పు ఉంటుందా? మారాలి, ఆయన పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు రోడ్ల మీద వెళ్తున్నావు. ఉమ్, రోడ్ల మీద పబ్లిక్ రోడ్లు అంటే నీకు ఒక్కనికి హక్కు లేదయ్యా, అవును. ప్రజలందరికీ హక్కు ఉంది. ఉమ్, నువ్వు ట్రాఫిక్ ఆపేస్తే నీకోసం ట్రాఫిక్ ఆగిపోవాలనా? ఉమ్, నీకోసం వాళ్ళ ప్రయాణాలు ఆపుకోవాలనా? ఏం పద్ధతి అది? ఎందుకు నువ్వు అలాంటి సీన్లు క్రియేట్ చేసుకుంటున్నారు అక్కడ? ఏం అవసరం ఉందని క్రియేట్ చేసుకుంటున్నారు? ఉమ్. ఇప్పుడు వచ్చారు అనుకోండి, జిందాబాద్ అన్నారు అనుకోండి, సీఎం అన్నారు అనుకోండి, అయిపోతాడు సీఎం? అయిపోతావు ఇప్పుడు సీఎం? లేదు, లేదు. ఎన్నికలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? లేవు కదా. ఏ సందర్భం ఇప్పుడు దేనికైనా సందర్భం ఉండాలి కదా. సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి. అవును. నువ్వు ఒక పార్టీ మీటింగ్ పెట్టుకో బ్రహ్మాండంగా, ఒక 10 కిలోమీటర్ దారి పొడవున జనాన్ని పెట్టుకో, జిందాబాద్ అనిపించుకో, పార్టీ మీటింగ్కి వెళ్ళు, ఉమ్, మాట్లాడు, గ్రీన్ మ్యాట్ పెట్టుకుంటే పెట్టుకో, జనం ఉన్నా లేకపోయినా చూపించుకో, ఉమ్. అది వేరు. అంతే. ఇదేంటండి ఇది? చనిపోతే పోయి నువ్వు పరామర్శించడానికి పోతే ఈ కేకల అరుపులు ఏంటి? అదే. రైతులు ఇబ్బంది పడుతూ బాధపడుతూ వాళ్ళు ఉంటే పంటలు నాశనం అయిపోయి వాళ్ళని పరామర్శించడానికి పోయి నువ్వు జనాన్ని ఈ పక్క ఆ పక్క పెట్టుకొని మళ్ళీ అరుపులు కేకలు ఏంటి? ఈ పద్ధతి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించుకోండి ఒకసారి. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.